చేపలు అయితే బాగా అయితే కాలిపోయి పెద్ద టేస్ట్ చెప్తా ఎలా ఉన్నాయని. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం మా తమ్ముడు తెచ్చిన తలక చేపలతో గుడికమ్మ అయితే కాలుద్దాము. రండి ఎలా చేయాలో చూపిస్తాను మీకు ఈరోజు. ఈ చేపల్ని కారము సాల్ట్ బాగా పట్టడానికి లైట్గా కట్ చేసుకుందాం. ఇప్పుడు మనం చేసుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద చేపలకి బాగా పట్టిద్దాము. అలాగే మనం తెచ్చుకున్న కారము, చిటికెడు పసుపు, గరం మసాలా అన్ని మిక్స్ చేసి బాగా కలుపుదాము. మొత్తం బాగా పేస్ట్ చేద్దాము. ఇవి బాగా కూర్చుదాము చేపలు అన్నిటికీ ఫుల్గా. కొంచెం లైట్గా ఆయిల్ వేసుకుందాం. అలాగే కొంచెం లైట్గా సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ అయితే వేసుకోలేదు. ఇప్పుడు బాగా మిక్స్ చేద్దాము. అల్లం వెల్లుల్లి ముద్ద, అలాగే కారము, గరం మసాలా, కొంచెం లైట్గా చికెన్ మసాలా అయితే వేసుకుంటున్నాను నేను టేస్ట్ కోసం. చూడండి చేపలు ఎలా ఉన్నాయో మసాలా పూసుకొని. ఇంకైతే వీటిని గుడికమ్మికి పెట్టి కాల్చడమే. అబ్బా అసలు ఎట్లా ఉన్నాయి చూడండి, కొమ్మలు ఆడుతున్నాయి చూస్తుంటేనే. ఏమైనా చేపల్ని కట్టెల పైన వండుకొని కాల్చుకొని తింటే ఉంటుంది ఫ్రెండ్స్ టేస్ట్. అసలు ఆ టేస్ట్ అసలు దేనికి రాదు. ఇప్పుడైతే మనం చేసుకున్నాం కదా మసాలా పెట్టి, ఆ చేపలను అయితే మనం అయితే కట్టెల పైన కాలుద్దాము గుడికమ్మ పెట్టుకొని. పొయ్యి అయితే మంటేసాను. గాయస్, గొడుగు పుల్లకైతే పెట్టుకున్నాను చేపలు. చూడండి ఎలా కాగుతున్నాయో. అబ్బా అసలు స్మెల్ భయంకరంగా వస్తుంది. ఇప్పుడే తినాలనిపిస్తుంది నాకైతే. బాగా ఫ్రై చేసుకొని చేపలు తిందాము. ఇది కొంచెం పుల్ల బాగా తిప్పుకుందాము. బాగా తిప్పడం వల్ల ఏంటంటే చేప అయితే బాగా ఫ్రై అవుతుంది. ఫస్ట్ ఒకవైపు కాల్చుకున్న తర్వాత ఇంకో వైపు తిప్పుకుందాం. చేపలు అయితే బాగా అయితే కాలిపోయి పెద్ద టేస్ట్ చెప్తా ఎలా ఉన్నాయని. బా మంచి హీట్ మీద బాగా కాలుతున్నాయి. చూడండి పొగలు కక్కుంటే ఎలా ఉంది చేప. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది అసలు. అబ్బబ్బా సూపర్ వచ్చిన టేస్ట్ అయితే.